హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మనం ఇత్తడి రాగి సామాను ఇంట్లో ఉండే వస్తువులతో ఏ విధంగా క్లీన్ చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే 2 లేదా 3 నిమ్మకాయలు తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు, ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఈ నిమ్మ చెక్కలు అలాగే చింతపండు రసం అంతా బాగా దగ్గరగా అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనం ఇత్తడి కానీ లేకపోతే రాగి సామాను కానీ ఈ వాటర్లో వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఒక 5 to 6 మినిట్స్ వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. మనం అందులో కుందులు వేసిన తర్వాత సో ఈ విధంగా వేసుకుంటే ఏంటంటే వాటికి ఉన్న జిడ్డు కానీ మరకలు కానీ అన్నీ పోతాయి. ఇక్కడ చూసారు కదా, నేను ఒక 5 to 6 మినిట్స్ ఉడికించిన తర్వాత అయితే ఈ విధంగా క్లీన్ అయ్యాయి. ఇప్పుడు మనం వీటితో సర్ఫ్తో కానీ లేకపోతే మామూలు వాటర్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు. సో నేనైతే నా దగ్గర ఉన్న కుందులు అయితే చాలా ఉన్నాయండి, చాలా రోజులు అవుతుంది. అందుకోసం అనేసి ఈ విధంగా అయితే ట్రై చేశాను. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మనం అంత కష్టపడాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు. సో ఈ విధంగా చేసుకొని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను తీసుకున్న కుందులన్నీ అయితే వేశాను. చాలా బాగా క్లీన్ అయ్యాయండి. ఒక 10 to 15 మినిట్స్లో అయితే క్లీనింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. వాటర్ బాయిల్ చేసుకోవడం ఒకటే కొంచెం లేట్ అవుతుంది. సో ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం ఏదైనా పీస్ కానీ లేకపోతే సబ్బు కానీ సర్ఫ్ కానీ దేంతో అయినా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను మరిగించిన వాటర్ అంతా చాలా చిక్కగా అయిపోయిందండి. అంటే మనం తీసుకున్న కుందులకున్న మరకలంతా కూడా పోయినట్టే. సో చాలా ఈజీగా అయిపోయింది. నాకైతే చాలా ఉన్నప్పుడైతే బాగా ఇబ్బంది అనిపిస్తుంది. సో ఈ విధంగా చేసుకుంటే మనకి చిటికలో అయిపోతుంది. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఖచ్చితంగా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.